శాఖగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొద్దిసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిన్న సస్పెండ్ చేసిన తర్వాత ఫస్ట్ రియాక్ట్ కాబోతున్నారు. సో ఏం చెబుతారనే దానిపైన సర్వత్రా ఒక ఆసక్తి, ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. శ్రీకాంత్ గౌడ్ గారు, మొదటి నుంచి అంటే కవిత వైఖరి గత కొద్ది రోజులుగా, అంటే ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ అయ్యారో తర్వాత తనే వ్యక్తిగతంగా, తనే సొంతంగా పార్టీ బ్యానర్తో సంబంధం లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నారు. అనేక ఊళ్ళల్లో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం కావచ్చు, తర్వాత నూతన జాగృతి కార్యాలయం చాలా గ్రాండ్గా లాంచ్ చేయడం, ఇవన్నీ కూడా తన బాటలు ముందే వేసుకున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ చేసి సస్పెండ్ కావాలి, సస్పెండ్ అయితే తనంతట తాను బయటకు వస్తే కంటే సస్పెండ్ చేసి బయటకు వస్తే ఒక సింపతి కూడా ఉంటుంది అనేటువంటి కోణంలోనే కవిత గారు అంతా స్కెచ్ గీశారనేది కూడా ఒక టాక్. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఏమి అంటే కవిత గారు మొదటి నుంచి కూడా ఒక ఇండిపెండెంట్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆ ఇండిపెండెంట్ స్వభావంతోనే తెలంగాణ జాగృతి మొదటి నుంచి ఇండిపెండెంట్ గా నడిపించుకుంటూ వెళ్ళు అవసరమైనటువంటి సందర్భంలో పార్టీకి అండగా నిలుచుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. నేనేమంటున్నా, కవిత గారు వాంటెడ్లీ ఒక దిగజారిన రాజకీయాలు చేసేటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో కవిత గారు లేరు. కవిత గారు కుర్చీ కోసం ఆరాటపట్టలేరు. కవిత గారు తక్షణం ఏదో ముఖ్యమంత్రి కావాలి, మా నాన్న వరుసతో ఇమీడియట్లీ నాకే రావాలని చెప్పేసి కోరుకుంటలే. ఏం కోరుకున్నారు? కవిత గారు పార్టీలోకి సంబంధించినటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం కరెక్ట్ లేదు. కేసీఆర్ గారి చుట్టూ ఒక పద్మ వివాహాన్ని అల్లుకొని ఉన్నారు. బిడ్డగా నేను రాసినటువంటి అంతర్గతంగా రాసినటువంటి లేఖను ఆ రహస్యంగా సార్ చూసి చదివి చించేసేటువంటి లెటర్ ని అది తీసుకొచ్చి వాంటల్ని బయట పెట్టినటువంటి దుర్మార్గులు ఎవరు, దోషులు ఎవరు, ఆ కుట్రదారులను బయట తీసుకురా అని చెప్పేసి అన్నారు. ఇలా సుమారు 3 నెలల కాలం గడిచినప్పుడు కూడా దానిపైన బీఆర్ఎస్ ఇంతవరకు చర్యలు తీసుకోలే. చివరకు కనీసం పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా కవిత గారి పైన చేయలే. ఇట్లాంటి సందర్భం వచ్చిన తర్వాత మొన్న రెండోసారి పర్యటనకు పోయించారు. రెండోసారి పర్యటనలో పోయి చిన్నబాబు సంబంధించినటువంటి ఉన్నత విద్య కోసం పోయి వచ్చిన తర్వాత వచ్చేంత లోపల, అమెరికాకు పోయి వచ్చేంత లోపల దొంగదారిలా ప్రజాస్వామ్య తుంగలో దొక్కే విధంగా, కార్మిక చట్టాలను తుంగలో దొక్కే విధంగా, జనరల్ బాడీ మీటింగ్ కూడా కండక్ట్ చేయకుండా 10 సంవత్సరాలు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘాన్ని, తెలంగాణ ఉద్యమంతో పాటు వారి యొక్క సమస్యలతో పాటు పనిచేసినటువంటి కవిత గారిని, కార్మిక పక్షపాతిగా ఉన్నటువంటి కవిత గారిని టీబీజీకి సంబంధించిన గౌరవ అధ్యక్షురాలుగా తొలగించడానికి కారణం ఏంటిది? ఇది కుట్ర చేసినట్టు కదా? ఇది కుట్రలో భాగం కదా? కవిత గారిని ఎట్లాంటి నిర్ణయం తీసుకోకుండా జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా ఎట్లా చేస్తారండి? ఇలా కవిత గారి పైన ఏ ఇంటి ఆడబిడ్డ పైన ఒక అపవాదం వచ్చినా, ఏ ఇంటి ఆడబిడ్డ పైన ఒక మాట ఎవరన్నా అన్నా, కళ్ళెత్తు మాట అన్నా ఊరుకోనటువంటి వ్యక్తులం మనం. అట్లాంటిది ఒక మల్లన్న అనేటువంటి వ్యక్తి అసభ్యకరంగా మన ఇంటి ఆడబిడ్డ పైన మాట్లాడుతున్నప్పుడు కనీసం స్పందించినటువంటి మహిళా లీడర్లు పార్టీ ఎక్కడ సపోర్ట్ ఇచ్చింది? ఇలా శుభప్రద్ పటేల్ గారు చెప్తూ పార్టీ సపోర్ట్ ఇచ్చింది. మేము కూడా ఢిల్లీకి పోయినాం. అది కాదు కావాల్సింది. కనుమూలి గారు కూడా 2G స్పెక్ట్రమ్ సంబంధించిన కుంభకోణం జరిగిన తర్వాత అప్పుడు కనుమూలి గారు ఎవరికి కూడా తెలియదు పార్టీ చెప్పిందా, బీఆర్ఎస్ పార్టీ చెప్పిందా? చెప్పలే కదా. ఇప్పుడు కవితను ఎవరన్నా అంటే మీరు ఎవరు రియాక్ట్ కావద్దని నేను చెప్పలే కదా. ఇప్పుడు అంటే అసలు మీరు కవితను ఎవరన్నా కూడా మీరు రియాక్ట్ కాకండి, మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ ఏం చెప్పలే కదా ఎవరికి. ఆ కుట్రలే చేసిళ్ళు ప్రతి ఒక్క మహిళా లీడర్ కి. ఈ రోజు ఇవాళ మాట్లాడిన సత్యవతి రాథోడ్ గారు కావచ్చు, మాజీ ఎంపీగా పనిచేసినటువంటి మహమ్మద్ కవిత గారు కావచ్చు, గొంగుడి సుల్తాన్ గారు కావచ్చు, ఈ రోజు నూరు చెల్లు ఒక మహిళగా తను అవమానించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీరు పార్టీ ఇవ్వాల్సిన సపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఆ మనోధైర్యాన్ని ఎందుకు ఇవ్వలేదు కవిత గారికి? దానికి సమాధానం చెప్పండి. ముందు కవిత గారికి ఇవ్వాల్సిన సపోర్ట్ మీరు ఇచ్చుంటే, నేను ఇంతసేపు అదే చెప్పిన కదా, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగినప్పుడు కనుమూలి గారు ఎవరో తెలియదు, కానీ కనుమూలి గారు రిలీజ్ అయి బయటకు వచ్చినప్పుడు పార్టీ మొత్తం కూడా హత్తుకున్నది ఆమెను. పార్టీ అంత ఘన స్వాగతం పలికింది. ఆమెను గుండెలో పెట్టుకొని చూసుకుంది. ఆమెను అక్రమ కేసులు పెట్టిందని చెప్పేసి ఆ రోజున కనుమూలి అనేటువంటి వ్యక్తి అందరికీ తెలిసింది. ఇలా కవిత గారికి మీరు చేసింది ఏంది? కవిత గారికి మీరు చేసింది ఏంది? ఎమ్మెల్సీ ఇచ్చినాం, లేకపోతే ఎంపీ ఇచ్చినాం, ఎందుకు గుట్టిగా ఇచ్చిలా? ఇలా ఏ కాంట్రిబ్యూషన్ లేనటువంటి సత్యవతి రాథోడ్కి ఎంపీ మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదా? అదే ఉద్యమ ద్రోహులు కాబట్టి కాంగ్రెస్ తోనే మనం పోరాడినాం కదా, అట్లాంటి సబితాయిందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వలేదా? ఈ మహిళలకు ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన మహిళలు ఉన్నారో ఆ మహిళలకు కూడా మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించాలా మహిళలకు అని చెప్పేసి కవిత గారు ఆ రోజున కేసీఆర్ గారికి విన్నవిస్తే వీళ్ళకు పదవులు వచ్చినాయి. ఈ రోజు వీళ్ళు కవిత గారి గురించి మాట్లాడినంత పెద్దోళ్ళు ఇలా. రైట్, ఓకే. శుభప్రద పటేల్ గారు, అంటే కవితను ఎవరైనా అంటే ఇప్పుడు కొంతమంది ఇష్టారీతిన మాట్లాడినా కూడా, చాలా వ్యంగ్యంగా మాట్లాడినా కూడా, చాలా జుగుప్సాకరంగా మాట్లాడినా కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. అది చాలా వరకు ఎక్కువగా కవిత గారిని హట్ చేసింది అనేది ఇప్పుడు జాగృతి నాయకులు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా మరి ఎందుకు రియాక్ట్ కాలేదు? బీఆర్ఎస్ నుంచి మహిళా నాయకులు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు వేరే లీడర్ కాదు, మహిళా లీడర్ ఇంకో లీడర్ కాదు, స్వంతగా ఇంటి లీడర్, అంటే ఇంటి కుటుంబ సభ్యులు కేసీఆర్ గారి కుమార్తె కాబట్టి చాలా తీవ్రంగా రియాక్ట్ కావాల్సి ఉండే. నిజంగా కవిత గారి ఆవేదనలో నిజంగా ఆవేదనకు అర్థం ఉంది కదా. ఈరోజు రాజేష్ గారు, మీరు పేపర్లు చూస్తే ఆ రోజు మధుసంచారి గారు కూడా స్పందించిండ్రు, ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదని చెప్పి స్పందించారు. మా పార్టీ కన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటే ఇంటర్నల్ గా అంతకు ముందు నుండే కదా స్టార్ట్ అయింది. ఇవన్నీ దయ్యాలది స్టోరీ ఎపిసోడ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయింది అంతకు ముందే.
దయ్యాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్పి కవిత గారు చెప్పిన తర్వాతనే ఇది కాబట్టి నా విషయం ఆ మాట గతం కూడా నుండి చెప్పండి సుభప్రభ పాటిల్ గారు. లేఖ రిలీజ్ అయిన తర్వాత అన్నారా, లేక బయటికి రాకముందుకు అన్నారా, లేఖ వచ్చిన ఈరోజు తర్వాత అన్నారా? ఈరోజు శ్రీకాంత్ గారు లేఖ రాసింది ఎవరు, లేఖ ఏ టైంలో రిలీజ్ అయింది, ఏ ఛానల్ పోయింది, ఇదే ఛానల్ కదా, బిగ్ టీవీకి కదా ఫస్ట్ బ్రేకింగ్ ఇచ్చింది, ఎవరు పంపిరో ఇవన్నీ మాట్లాడుకుంటే బాగుండదు ఇక శ్రీకాంత్ గారు. ఎవరు రిలీజ్ చేసే అవకాశం ఉంటది, ఎవరు చిట్ చాట్ చేసి ఏం పటేల్ గారు రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక అన్ని మీడియాలోకి వస్తుంది. దాంట్లో ప్రత్యేకంగా దాంట్లో ఏముండదు కారణాలు. ఎవరు అంతకుముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు అంతకుముందే మాట్లాడి ఒక ప్రెస్ మీట్ పెట్టి కవిత ఒక లేఖ రాసింది, ఆ లేఖ వస్తున్నది అది వస్తున్నది అని చెప్పేసి ఈ లేఖ రిలీజ్ కాకముందే 2-3 రోజుల ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో తెలిసిపోయింది లేఖ వస్తుంది. ఇవన్నీ కూడా కుట్ర కేసీఆర్ గారు చెప్పేసి కవిత గారు అమెరికా పోయే ముందు ప్రెస్ మీట్ భవన్ లో పెట్టిపోయింది. భవన్ లో పెట్టిపోయిన తర్వాత పార్టీ ఎందుకు ఖండించలే, సామారామోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఎస్టీపీ పార్టీ వస్తుందని సామారామోహన్ రెడ్డి చెప్పిండు. సామాజిక తెలంగాణ పార్టీ అనేటువంటి కవిత గారు పెడుతున్నారు అనేటువంటి సామారామోహన్ రెడ్డి గారు అది బయట పెట్టిండు. బయట పెట్టినప్పుడు మరి కనీసం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇదే హరీష్ రావు గారి పైన అనేక రకాల విమర్శలు వస్తే హరీష్ రావు బీజేపీలో పోతానంటే ఖండించినటువంటి పార్టీ, ఇలా కేటీఆర్ గారి పైన ఏదైతే మన సంబంధించిన ఈ ఫార్మరీస్ వచ్చినా డ్రగ్స్ సంబంధించినటువంటి కేసు అని చెప్పేసి ఫామ్ హౌస్ వచ్చినా ఇమీడియట్ రెస్పాన్స్ అయినటువంటి పార్టీ కవిత గారి పైన ఎస్టీపీ పార్టీ పెడుతుందని సామారామోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తే ఎవరు కూడా ఎందుకు ఖండించలే? భవన్ వేదికగానే ఏదో కవిత గారు ప్రెస్ మీట్ పెట్టింది ఆ రోజున, ఎందుకు ఖండించలేదు? మీకు ఎవరైతే ఆరోపణలు వస్తే ఇప్పుడు ఒక రూమర్స్ వచ్చినప్పుడు హరీష్ రావు గారు స్పష్టంగా చేసి నేను కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు అధ్యక్షుడు అయినా కానీ నేను కేటీఆర్ గారు ఆధ్వర్యంలో పనిచేస్తానని హరీష్ రావు గారు ఆయన సొంతగా వచ్చి చెప్పుకోవడం జరిగింది. అట్లనే కవిత గారు చెప్పేది ఉండే. కవిత గారు చెప్పాల్సినటువంటి విషయాలు వాళ్ళ కుటుంబ విషయాలు మిగతా వాళ్ళకు ఎట్లా మాట్లాడతారు? ఈ రోజు పనిచేస్తానని చెప్పింది కవిత గారు. అదే అంటున్నారు, కేసీఆర్ గారి నాయకత్వం పనిచేస్తే కేసీఆర్ గారి డైరెక్షన్ లోనే పనిచేయాలి. కేసీఆర్ గారి డైరెక్షన్ లోనే ఈ రోజు హరీష్ రావు ఇప్పుడు శ్రీకాంత్ గారు అండ్ శివప్రసాద్ గారు ఇద్దరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇద్దరికి చెప్పేది ఏంటంటే ఇద్దరి నేత ఒక్కరే. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఇప్పుడు కవిత గారు ముందుకెళ్తుంటే అది జాగృతి కావచ్చు, లేకపోతే రేపొద్దున పార్టీ పెట్టినా కూడా కేసీఆర్ ఫోటోతోనే ముందుకెళ్లేటువంటి ఆలోచనలో కవిత గారు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ సమయానికి. అంటే ఇద్దరి అధినాయకుడు అంటే అధినాయకుడు మీన్స్ ఇద్దరు ఒకరి నాయకుడి బాటలోనే వెళ్తుంటే మళ్ళీ పరస్పర వైరుధ్యం ఏంటి, పరస్పర ఈ ప్రతి విమర్శలు ఆరోపణలు ఇవన్నీ మళ్ళీ ఏంటి? నేను మహిళా లీడర్లతో కావాల్సిన ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నానంటే ప్రెస్ మీట్లు పెట్టిస్తూ మాట్లాడిస్తున్నప్పుడు ఇలా మాట్లాడకుండా తప్పని పరిస్థితులు ఏర్పడతాయి కదా. కవిత గారి కాంట్రిబ్యూషన్ పైన ఏదో అబండాలు వేసే విధంగా నిన్న మొన్న పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కవిత గారి కాంట్రిబ్యూషన్ ఏం తక్కువ చేసిళ్ళు? కవిత గారు ఒక సబ్బండ వర్గాలను కూడా కలుపుకొని ఒక పెట్టను కూడా వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి పనిచేసి ఈరోజు ఎవరు కవిత గారి కాంట్రిబ్యూషన్ మీద ఎవరు మాట్లాడతలేరు. కవిత గారు పార్టీ ఏదైతే క్రమశిక్షణకు లోబడి పనిచేసిన సందర్భాల్లో ఎవరు కూడా దాన్ని తప్పు పట్టడం లేదు. చాలా సందర్భాల్లో కవిత గారిని కేసీఆర్ గారే మొన్న జరిగినటువంటి లాస్ట్ స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ లో స్పష్టం చేసిండు. జాగృతి గారు కూడా కవిత గారి ఆధ్వర్యంలో కూడా అందరం కూడా మనం కమిటీలు వేసుకోవాలి, మంచి చేయాలి, మహిళా విభాగాన్ని బలోపేతం చేయాలి, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వస్తుంది కూడా కాబట్టి మహిళలంతా బలోపేతం చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఆ విధంగా కాకుండా నేను ప్యారలల్ గా చేస్తాము, మేము పార్టీకి సంబంధం లేకుండా చేస్తాము, జాగృతి అనే కొత్తగా ప్రారంభించుకుంటాం. ఈరోజు ఈ అడుగులన్నీ కూడా అర్థమవుతున్నటువంటివే. మేమేమంటున్నామంటే ఈ రోజు కవిత గారి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో చాలా తప్పు. ఈ తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తలేదు, బీఆర్ఎస్ కుటుంబం కూడా యాక్సెప్ట్ చేస్తలేదు. మొత్తం కూడా అందరూ మీకు తెలియదు శ్రీకాంత్ గారు, ప్రతి గ్రామీణ స్థాయిలో మేము పోతే ఇదే చర్చ. కేవలం అరే ఇంత మంచి ఉత్సాహం ఉన్నటువంటిది మనం రేపు అధికారంలోకి రాబోతున్నాం, ఇదేంది మళ్ళా కుంపటి పెట్టింది కవిత గారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ ఎగ్జాక్ట్ గా ఏం భావిస్తుంది? ఇప్పుడు కవిత సస్పెండ్ కావడం అంటే కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోవడం అనేది బీఆర్ఎస్ కి లాభమా, బీఆర్ఎస్ కి నష్టమా? స్ట్రైట్ గా ఏం చెప్తారు? ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు, తెలంగాణ సమాజం కూడా స్వాగతిస్తున్నారు. ఇంత అంటే కుటుంబ పార్టీ అంటున్నారు కదా, కుటుంబం అయినా సరే కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు ఉంటాయని చెప్పేసి కేసీఆర్ గారు స్పష్టం చేశారు. ఇదంతా ఒక మంచి మెసేజ్ గా ఒక నూతన ఉత్సాహంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. తప్పకుండా ఈ కాంగ్రెస్ కుట్రలు
కాంగ్రెస్ కుట్రలు ఇప్పుడు ఈరోజు అన్ని తేటతెల్లం అవుతాయండి. కొన్ని రోజులలో ఎవరెవరితో మాట్లాడినరు, ఎందుకు ఏ విధంగా మాట్లాడిపిస్తున్నారు, మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ మీద అసెంబ్లీలో జరిగిన తెల్లారే మాట్లాడుతూ ఈ నిందలని చెప్తే ఏమైతుందండి? కేసులు పెడితే రైట్ కేసులు శ్రీకాంత్ గారు, పెట్టడం వల్ల శ్రీకాంత్ గారు ఇప్పుడు TRS కవిత పార్టీకి, కవిత కేసీఆర్ వ్యాఖ్యల గారికి వెనుక కొత్త కవిత కాదు, కేసులు కవిత వెనుక ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారు అనేదే బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్తున్నటువంటి వాదన. అంటే ఎవరో మాట్లాడే స్థితిలో కవిత గారు ఉంటారా? ఈరోజు నిన్న కుట్రలో జరిగిన భాగంగా ప్రెస్ మీట్ లో కూడా క్లియర్ గా చెప్పిళ్ళు, నేను ఎవరు ఆడిస్తే ఆడే తోలు బొమ్మను కాదు కవర్దారు అని చెప్పేసి ఎవరైతే ఈ కుట్రదారులను హెచ్చరించిళ్ళు. ఇంతకంటే సమాధానం ఏముంటుందండి? ఇంకా కాసేపట్లో తినబోతు రుచులు ఎందుకు అన్నట్టుగా ఇంకా కాసేపట్లో కవిత గారి ప్రెస్ మీట్ ఉంటుంది. ఆ ప్రెస్ మీట్ తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. రైట్, అంటే పార్టీ పెడతారా శ్రీకాంత్ గారు? పార్టీ పెట్టే ఆలోచనైనా? ఎందుకంటే మీరు కవిత గారితో చాలా రెగ్యులర్ క్లోజ్ అసోసియేట్స్లో ఉంటారు కాబట్టి, అంటే పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది, పార్టీ ఏం పెడదాం అటువంటి చర్చ, ఆ స్థాయి చర్చ సాగిందా? అంటే ఇప్పుడు రకరకాల పేర్లు అయితే ప్రచారంలో ఉన్నాయి ఆల్రెడీ, రాజ్యాధికార సమితి చాలా అని. చాలా చాలా అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సినటువంటి అంశాలు. కవిత గారి నోటి నుంచి వెంటనే ఏదైనా శంఖంలో పోతే తీర్థం అవుతుంది అన్నట్టుగా కవిత గారు ఇంకాసేపు చెప్పబోతున్నారు రాజేష్ గారు. అది అయిపోయిన తర్వాత మీరు మీతో మళ్ళీ ఒకసారి సంప్రదిస్తాం. రైట్, శుభప్రద్ పటేల్ గారు, ఇప్పుడు అంటే కవిత స్థానాన్ని భర్తీ చేయగలిగేటువంటి స్థితిలో బీఆర్ఎస్ ఉందా? ఎందుకంటే బీఆర్ఎస్లో చాలా కీలకమైన నాయకురాలుగా ఉన్నారు, ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి దాదాపు 20 ఏళ్లుగా ఖచ్చితంగా బీఆర్ఎస్కు అసోసియేట్గానే సాగుతున్నారు. ఇప్పుడు ఆ స్థాయి అంటే ఒక సాంస్కృతిక కార్యక్రమాలు తీసుకోవాలన్నా, లేకపోతే సైమల్టేనియస్గా పార్టీకి అనుబంధంగా సమాంతరంగా మరికొన్ని కార్యక్రమాలు తీసుకోవాలన్నా కూడా కవిత గారు లేని లోటు బీఆర్ఎస్కి ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది? ఈరోజు అండి మేము మాలాంటి వాళ్ళం లక్షల మంది సైన్యం కేవలం కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాటంలో దిగిన నాడు కేసీఆర్ గారి స్పీచ్లకు, కేసీఆర్ గారి వ్యూహానికి, కేసీఆర్ గారు అయితేనే తెలంగాణ వస్తుందని లక్షలాది మంది మాలాంటి వాళ్ళమంతా ఆ రోజు 20-21 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళ మొత్తం కూడా కేసీఆర్ గారి బాటలో ఈరోజు ఈ రెండు దశాబ్దాలు అండి, 22-23 ఏళ్ళ నుండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మేము. మాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు కేసీఆర్ గారికి సైన్యం. కేసీఆర్ గారికి ఎవరు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వహించడానికి సైన్యం రెడీగా ఉంది. ఈరోజు కేసీఆర్ గారు ఆదేశిస్తే చాలా మంది, లక్షల మంది, 60 లక్షల సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి అలాంటి లోటుపాట్లు ఏముండే మాకు ఎవ్వరు మాట్లాడినా కేసీఆర్ గారు ఈరోజు ప్రజలందరూ కూడా, మనం ప్రజల్ని చూస్తే మొత్తం కూడా మళ్ళా కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ లేదు, ఒక మాట లేదు, కానీ ప్రజలకు ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా బ్రహ్మాండంగా ఉండే తెలంగాణ, ఎట్లా ముందుకు పోయింది తెలంగాణ, కాబట్టి అట్లాంటి పాలన మళ్ళీ కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇలాంటి లోపాలు ఇవన్నీ మా కేసీఆర్ గారు ఒక్కసారి బయటికి వస్తే ఇవన్నీ కూడా అన్ని తుడుచుకోపెట్టిపోయేటటువంటి పరిస్థితి. కానీ ఏదైతే కవిత గారు తీసుకోబోతున్నటువంటి నిర్ణయము ఇవన్నీ కూడా మాకు ఒక దిక్కు బాధ అవుతున్నప్పటికీ ఇది భరించలేనటువంటి పరిస్థితి. ఈ కూతురు అయినంత మాత్రాన ఏమంటే చేస్తాం, ఎవరి మీద అంటే వాళ్ళ మీద నిందలేస్తాం. ఈరోజు కాళేశ్వరం కమిషన్లో ఏం తెలిసిందండి? అసలు ఏం తెలిసింది? ఇర్రెగ్యులారిటీస్ మీద వేసినటువంటి కమిషన్ అసలు క్రాస్ ఎగ్జామినేషన్కి అవకాశం ఇవ్వకుండా, ఎవరైతే నిందలు మోపిరో ఆ వ్యక్తులకు ఆ క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా మొత్తం కూడా వేసేసి దాన్ని సిబిఐకు, కాంగ్రెస్ పార్టీ చెప్తదేంది, రాహుల్ గాంధీ చెప్పేదేమో సిబిఐ, ఈడీ, ఐటీ మొత్తం మోడీ జేబు సంస్థలు ప్రతిపక్షాలను నిర్మూలించడానికి వాడుతున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తాడు. అట్లాంటిదే సేమ్ ఈరోజు రేవంత్ రెడ్డి గారేమో సిబిఐకి అప్పచెప్తా అంటారు. ఈ విషయంలో మనం అందరం సమాజం అంతా, తెలంగాణ సమాజం అంతా ఎదిరించాల్సి పోయి దీన్ని మాట్లాడకుండా ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ వేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం స్టాండ్ తీసుకుందన్నా? ఇలా తెలంగాణ జాగృతి పీసీ ఘోష్ కమిషన్ వేయగానే కేసీఆర్ గారికి అవినీతి మరకలు అంటించేటువంటి ప్రమాదం తీసుకొస్తాను కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా పెట్టినాం. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందన్న కేవలం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పరిమితం అయిపోయింది తప్పితే ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఏం తెలుస్తుంది అన్న? ఉద్యమ నాయకుడు, తెలంగాణ తెచ్చినటువంటి ఒక హిమాగిరి లాంటి ఒక పర్వతం లాంటి నాయకుడిని ఇలా పీసీ ఘోష్ 1 Man కమిషన్ ద్వారా ఈ వయసులో సిబిఐ సంబంధించినటువంటి అవినీతి మరకలు అనిపిస్తుంటే తెలంగాణ జాగృతి కన్న కూతురుగా ఆ రోజు ధర్నా నిర్వహించినాం. మరి మీరెందుకు తెలంగాణ బంధువు పిలుపునిలే? తెలంగాణ ఎందుకు అగ్నిగుండంగా చేయలేదు? అట్లాంటి మౌనత శిఖరాన్ని పైన అవినీతి మచ్చలు తీసుకొచ్చే విధంగా చేస్తే ఇవాటి వరకు సిబిఐ ఎంక్వైరీ పోయేంత వరకు ఎట్లా చూసింది మీరు? స్పందించలేదన్నా దానికి. కాళేశ్వరరావు అనేటువంటి మాట రాగానే ఆ క్రెడిట్ తీసుకున్నటువంటి హరీష్ రావు గారు ఈ రోజు అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు రాగానే ఆ ముళ్ళు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి ఆ వీళ్ళు కేసీఆర్ వైపు చూపెడుతుంటే ఇలా కేసీఆర్ గారికి క్రెడిట్బిలిటీని ఇలా సమాజంలో ఏం మచ్చ వస్తుందనే కదా మా బాధ. అంత మౌనత శిఖరానికి ఆ మచ్చ తీసుకొచ్చింది ఎవరనే కదా మా బాధ.
ఈరోజు కాదండి, కేసీఆర్ గారు పార్టీ పెట్టిన నుండి చాలా ఆరోపణలు వచ్చినాయి, చాలా నిందలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. వచ్చినంత మాత్రాన కేసీఆర్ గారు భయపడలేదు, బీఆర్ఎస్ పార్టీ భయపడలేదు. ఈరోజు కొత్తగా సిబిఐ ఎంక్వైరీ అనగానే భయపడాలనా? సమాజం అంతా ఈరోజు మొత్తం 2 రోజుల నుండి మొత్తం 2 రోజులు నిన్న మొన్న మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఆందోళన కార్యక్రమాలు చేసిర్రు. టైం ఉంటుంది దేనికన్నా దేనికి. కమిషన్ మాట్లాడాలి కదా. ఈ రోజు విషయం ఏంటంటే దొంగలు అనగానే భుజాలు తడుపుకున్న అవసరం లేదు. ఈ రోజు బీసీ కోస్ కమిషన్ వేస్తే మేము ఎదుర్కొంటామని చెప్పినాం. కేసీఆర్ గారు విచారణ కోయిండ్రు, హరీష్ రావు గారు విచారణ కోయిండ్రు. పోయి చెప్పినా కానీ వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈరోజు సిబిఐకి ఆదివారం అర్ధరాత్రి సిబిఐకి ఇస్తే మీరు ఏం చేయాలి? కవిత గారు ఏం మాట్లాడాలి? దీక్ష కూర్చున్నట్టు ఉండే ఎట్లా సిబిఐకి ఇస్తావు? శ్రీకాంత్ గారికి అండ్ శివప్రసాద్ గారికి ఇద్దరికి బాధ్యత లేదా అనేది కాదు మేము మాట్లాడేది. కేసీఆర్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరికి ఒకటే ప్రశ్న. అంటే సరే, ఏ కుటుంబం అయినా కలిసే ఉండాలి, కుటుంబంలో ఇటువంటి అగాధాలు రావాలని ఎవరు కూడా కోరుకోదు వాస్తవానికి. బట్ ఇప్పుడు తెగదెంపులు చేసుకున్నారు కవిత గారు బీఆర్ఎస్తోనా టోటల్ కుటుంబంతోనా? ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే, కుటుంబం వేరు రాజకీయం వేరు అని జనరల్గా స్టేట్మెంట్స్ ఇస్తుంటాం. కానీ ఇవాళ రాజకీయంగా విమర్శలు చేసి రేపు పొద్దున కుటుంబంలో ఇవాళ సాయంత్రమో రేపు పొద్దున ఏదైనా కలవాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా చిన్న అవి ఉంటాయి, ఒక రకమైనటువంటి మనస్పర్ధలు మొహమాటలు అవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటి, బీఆర్ఎస్తోనే కటీఫా టోటల్ కుటుంబంతోనే కటీఫ్ అయినట్టుగా అనుకుంటున్నారా? చెప్పండి. మేము మన రక్షాబంధన్ సంబంధించినటువంటి రక్షాబంధన్ వచ్చినప్పుడు కూడా కేటీఆర్ గారికి కవిత గారు మెసేజ్ పెట్టడం జరిగింది. అన్న ఎక్కడ ఉన్నారు, నేను వితౌట్ మీడియా మీ దగ్గరకు వచ్చి రాఖీ కట్టడానికి నేను వస్తా అంటే వారు అవైలబిలిటీ లేరని చెప్పేసి అన్నారు. అనేక వేదికల మీద కవిత గారు చెప్పారు, రాజకీయాలు వేరు, రక్త సంబంధం వేరు, మా అన్నకు రక్షాబంధన్ సంబంధించిన రాఖీ కడతా అని చెప్పేసి చెప్పారు. ఈ రోజు అంత సహృదయంతోనే ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? కవిత గారు. ఈ రోజు ఆ సంకుచిత స్వభావంతో ఉండి తప్పించుకున్నది ఎవరండి? అది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ సమాజం అన్ని నిశ్చితంగా పరిశీలిస్తా ఉంది. ఆడబిడ్డ కన్నీళ్లు మంచివి కావు. ఎద్దేడిసిన వ్యవసాయము ఏ విధంగా అయిపోతుందో ఇలా కుటుంబంలో ఆడబిడ్డ కన్నీరు అనేటువంటి కూడా అంతే సంబంధించిన కష్టాన్ని అట్లాంటి దుఃఖాలనే మిగులుస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. శుభభరత్ పటేల్ గారు, ఈరోజు కుటుంబం వేరు, రాజకీయాలు వేరుగా చూడలేదండి. తెలంగాణ సమాజంలో వాళ్ళు కూడా కేసీఆర్ గారితో ఆ రోజు వచ్చింది ఎందుకు? కేసీఆర్ గారు కన్నబిడ్డగా కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడితే కవిత గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా ముందటి నుండి ఉన్నటువంటి హరీష్ రావు గారు అందరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా రాలే. ఒక బీఆర్ఎస్ పార్టీ సైనికుల్లాగా వాళ్ళు ఒక సైన్యాధిపతుల్లాగా వచ్చి పనిచేసిండ్రు. ఆ రోజు జైల్లోకి పోయినరు, కేసులు పెట్టుకున్నారు. అందరు దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ఈరోజు కుటుంబ సభ్యురాల్లాకనే లేదు కవిత గారు. పార్టీలో ఒక నాయకురాలుగా, ఒకసారి ఎంపీగా, మళ్ళా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా ఆమెకు వివిధ హోదాల్లో పార్టీలో బాధ్యతలు నిర్వహించింది. నిన్నటి వరకు కూడా పార్టీ సభ్యురాలు ఆమె. కానీ ఈరోజు కుటుంబం వేరు, పార్టీ వేరు అనేది ఉండదు. ఎందుకంటే ఒక రాంగ్ మెసేజ్ క్యాడర్కి పోతుంది. కాబట్టి ఈరోజు కేటీఆర్ గారు ఏది తీసుకున్నా కానీ ఒక పార్టీ ఇంట్రెస్ట్లో ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా బాధలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో. ఈ బాధకు విముక్తి కలగాలి, దానికోసం పనిచేయాలని చెప్పేసి కేటీఆర్ గారి మీద ఎన్ని కేసులు పెట్టినండి? ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఒక విధంగా ఒకసారి ఫార్ములా ఈ రేస్ అంటారు, ఒక లగచెర్ల కేసు అంటారు. ఇట్లా రకరకాలుగా ఎన్నంటే కేసులు పెడుతూ రైట్. ఇప్పుడు శుభప్రసాద్ పటేల్ గారు, ఇప్పుడు మన బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక విజువల్ చూస్తున్నాము. కేటీఆర్ అండ్ కవిత గారు చాలా ఆప్యాయంగా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒకరినొకరు చాలా ప్రేమగా దగ్గరికి తీసుకున్నటువంటి ఆ విజువల్ చూస్తుంటే నిజంగా అందరికీ అరే ఇటువంటి బంధం తెగిపోయిందా అంటే, సరే కుటుంబ పరంగా నిజంగా అట్లా జరగొద్దు, వాళ్ళందరూ కూడా ఒకటిలాగే ఉండాలనే బిగ్ టీవీ కూడా కోరుకుంటుంది. ఎవరైనా కోరుకుంటారు కుటుంబం బ్రేక్ కావాలి అని, ఎవరు కోరుకోరు వాస్తవానికి. సరే రాజకీయంగా ఏమైనా వేరే దారులు అయినా కూడా ఫైనల్గా అందరూ కలిసి ఉండాలని ఎవరైనా కోరుకుంటాం, అదొకటి. అయితే సో చాలామందికి కొంచెం జైలు నుంచి విడుదలైన సమయంలో కేటీఆర్ హత్తుకున్నటువంటి ఆ ఫోటో కావచ్చు, తర్వాత సోఫాలో ఇద్దరు కూర్చొని సరదాగా ఆప్యాయంగా మాట్లాడుకున్నటువంటి విజువల్స్ కావచ్చు, కేసీఆర్ అంటే వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నటువంటి అవన్నీ కావచ్చు. అయ్యో ఇవన్నీ ఇంత జరిగిందా వీళ్ళ మధ్యలో అనేటువంటి చాలా వరకు బాధ అనిపిస్తుంది అందరికి కూడా. డెఫినెట్గా మాకు కూడా కుటుంబ సభ్యురాల్లాక, మేము కూడా సోదరిగా అక్కలాగా పిలుచుకునేటోళ్ళం. ఆమె కూడా ఒక సోదరు లాగానే చూస్తుండే. మాకు చాలా దగ్గర అనుబంధం కేసీఆర్ గారి ఫ్యామిలీతో. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, మా ఇంట్లో ఒక సోదరు లాగానే మేము కూడా భావించినాం. మా ఇంట్లోనే ఇది ఏదైతే బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉంటే మా ఇంటికి వచ్చి బతుకమ్మ ఆడితే ఒక ఆడపడుచు లాగా, మా ఇంటి బిడ్డలాగా మా వాళ్ళందరూ కూడా, మా తల్లిదండ్రులు అందరు, మా అమ్మ కానీ, మా వైఫ్ కావచ్చు, మా చెల్లెలు కావచ్చు, అందరూ ఆప్యాయంగా కలిసినటువంటి అనుబంధం ఉండే. మాకు కూడా చాలా బాధ. ఈ 3-4 నెలల నుండి మేము తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నాం. అవన్నీ ఎవరు చెప్పుకునేది కాదు. చాలా ఇబ్బంది. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త
ఈరోజు ఆ కుటుంబంతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరం కూడా చాలా మనోవేదకు గురైతున్నటువంటి విషయం. అందరూ కూడా కలిసి ఉండాలని కోరుకుంటాం. కానీ ఎందుకు అన్న 1000% గొప్ప మాట మాట్లాడినా. ఎందుకు ఈ ఎందుకంటే స్టెప్ ఆ రోజు తీసుకుంది బతుకమ్మకు కవిత గారు, అన్న ఎందుకు ఈ స్టెప్ తీసుకుంది అనేటిదే అన్న నేను ఒక్కటే మాట అన్న. బతుకమ్మకు నేను అప్పుడు వచ్చినప్పుడు వికారాబాద్ ఇన్ఛార్జ్ గా నేను మీ దగ్గరికి రావడం జరిగింది. మీ ఇంట్లోనే బతుకమ్మని పెంచినాం. తర్వాత నాగేంద్ర గౌడ్ అన్న ఇంటికి పోయినాం. ఇంతటి అనుబంధం ఉందని చెప్పేసి చక్కగా చెప్పారు. గొప్ప మాటలు మీరు అక్క గారి గురించి మాట్లాడారు. మీకు ధన్యవాదాలు. కానీ నిన్న జరిగినటువంటి పరిణామాల అనంతరం, సస్పెండ్ అయినటువంటి పరిణామాల అనంతరం, ఒక ఆడబిడ్డగా మన బతుకమ్మలకు పిలుచుకున్నటువంటి మన ఆడబిడ్డనే మీరు వస్తే ఈ కాన్ఫరెన్స్ లో ఈసారి బతుకమ్మ ఆడితే ఈసారి నేను గెలుస్తా అక్క అని చెప్పేసి కాళ్ళ వెళ్ళబడి బతిమలు ఆడుకున్న ఆ నియోజకవర్గాలకు తీసుకుపోయినటువంటి నాయకులే నిన్న కవితకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కాలబెడుతుంటే ఏం అనిపించలేదా అన్న? ఎవరికి ఏం హృదయకరంగా అనిపించలేదా? ఒక ఆడబిడ్డను ఆ విధంగా చేస్తుంటే సస్పెండ్ అయిన వెంటనే ఎవరు పిలుపునిచ్చిల్లన్నా దీనికి? ఎవరు పిలుపునిచ్చిల్లన్నా శ్రీకాంత్ గారు ఇంకో కోణంలో హరీష్ రావు గారి గురించి ఆలోచిస్తలేరు మీరు. హరీష్ రావు గారు కేసీఆర్ గారి సైనికుల్లాగా ఏందండి అసెంబ్లీ జరిగిన సమావేశాలు మీరు చూసిర్రా? అసెంబ్లీలో ఆయన మొత్తం 1 గంట 20 నిమిషాలు ఉంటే 33 సార్లు ఇంటరప్ట్ చేసి ఆ నిందలు ఎవరి మీద వేసిరండి? కేసీఆర్ మీద. కేసీఆర్ కదా మెయిన్ టార్గెట్ వాళ్ళకు. కేసీఆర్ గారి మీద, ఆ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలు వేస్తే హరీష్ రావు గారు కదండి ఎదుర్కొన్నది. మొత్తం వాళ్ళకు మూతోడు జవాబు ఇచ్చింది హరీష్ రావు గారు కదండి. హరీష్ రావు గారు అనేది కుటుంబంలో అందరికన్నా ముందు నుండి, కవిత గారు కేటీఆర్ గారి కన్నా ముందర నుండి కేసీఆర్ గారి బాటలో నడిచినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. హరీష్ రావు గారి మీద నిందలేయడం వాళ్ళ ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళ హరీష్ రావు గారి కన్నా వాళ్ళ ఫ్యామిలీ ఉండదా? వాళ్ళు మనోవేదన గురుగారా? వాళ్ళ మీద నిందలేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈరోజు జరుగుతున్నది అంతా కూడా అవాస్తవం. అదే శ్రీకాంత్ గారు అదంటే హరీష్ రావు మీద నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అడుగుతున్నారు. ఇంకోటి సంతోష్ రావు కూడా అంటే ఆయన ఎప్పుడు వెన్నంటే ఉంటారు. ఇప్పుడు ఆ 2 ఫోటోగ్రాఫ్స్ అంటే ఒక వీల్ చైర్లో కేసీఆర్ గారు కూర్చున్నటువంటి ఆ 2 వీల్ చైర్ ఫొటోస్ కూడా అంటే అప్పుడు దీక్ష సమయంలో వెన్నంటే ఉన్నారు. మొన్న అధికారం పోయిన తర్వాత ఆయన కొంచెం ఆసుపత్రి పాల్గొన్న సమయంలో కూడా వీల్ చైర్ వెంట ఉన్నటువంటి ఫొటోస్ అంటే ఎప్పుడు అంటిపెట్టుకున్నటువంటి సంతోష్ని ఆ రకంగా మాట్లాడడం ఏంటనేటువంటి భావన కూడా బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీకాంత్ గారు 1000% ఈ కుట్రలకు కారణమే ముందు సంతోష్ రావు గారు. ఆ స్టేట్మెంట్ 100% ఇచ్చారు. సంతోష్ రావు గారి యొక్క కుట్రలో భాగంగానే ఇదంతా జరిగింది. దీనికి హరీష్ రావు గారి కంటే ముందు మాట్లాడాల్సింది సంతోష్ రావు గారి గురించే. ఇలా నీళ్లు మందులు ఇచ్చినటువంటి మాత్రాన కేసీఆర్ గారిని కాపాడుకుంటున్నటువంటి విషయం అబద్ధం. ఇంట్లో పని మనుషులు కూడా మనం పెట్టుకున్నటువంటి వర్కర్లు కూడా చేసేటువంటి పని. ఇలా తెలంగాణ శ్రీకాంత్ గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. దీనికి తగిన నాకంటే మీకంటే కవిత గారికి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కన్న కూతురికి ఇన్ఫర్మేషన్ ఉంది. కన్న కూతురు సంతోష్ రావు గారు త్యాగం మీకు తెలియదు. సంతోష్ రావు గారు చాలా మందికి అపాయింట్మెంట్లు కేసీఆర్ గారు బిజీ షెడ్యూల్ వల్ల ఇవ్వకపోతే ఎన్ని నిందలు తెలుసండి. మాకు తెలుసు సంతోష్ రావు గారి త్యాగం ఏంది, ఆయన చేసినటువంటిది ఏంది, ఆయన ఎంత కోఆర్డినేషన్ చేస్తాడు. వందలాది మంది కార్యకర్తలు బాధపడితే సంతోష్ రావు ద్వారా మీరు అనుకుంటే హోంమంత్రిగా ఉండబడేటువంటి ఆ మొహమ్మద్ అలీని కూడా గెట్లో బయట నిలబెట్టినటువంటి పరిస్థితులను చూసినాం కదా తెలంగాణ సమాజం. కుటుంబం కంటే పార్టీనే ముఖ్యం అనుకొని సొంత కుమార్తె అయినా సరే వేటు వేశాం అంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. సో ఎవరైనా సరే పార్టీకి లాయల్గా ఉండవలసిందే అంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. సో కవిత పార్టీలో లేనంత మాత్రమే బీఆర్ఎస్కి వచ్చిన నష్టం లేదని బీఆర్ఎస్ చెబుతుంటే ఎట్టి పరిస్థితుల్లో కావాలని కవితని ఇబ్బంది పెట్టి పార్టీ నుంచి బయటకు పంపించారు. కొద్దిసేపట్లో కవిత మీడియా ముందుకు రాబోతున్నారు. తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఎటువంటి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ శుభప్రద పటేల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నల్మాస శ్రీకాంత్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.